నమస్కారం. సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా దేవస్థానం ఉత్సవ ప్రాంగణంలో నిర్వహించిన శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రభుత్వం తరపున నారా లోకేష్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ప్రత్యేక ఆశీర్వచనాలు పొందారు. అంతకుముందు దేవాలయ ప్రాంగణానికి చేరుకున్న విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి దంపతులకు ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. స్వామివారి దివ్య కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి తదితరులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, అటవీ శాఖకు సంబంధించిన అంశాలపై చర్చించారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల వినియోగం, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్ల అభివృద్ధి, నిధుల కేటాయింపు, నియోజకవర్గాల వారీగా జరిగిన కేటాయింపులు తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పంచాయతీల్లో చేపట్టిన మ్యాజిక్ డ్రైన్ల పనుల గురించి తెలిపి అన్ని పంచాయతీల్లో ఈ తరహా డ్రైన్స్ నిర్మించడం ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా అమలు చేయవచ్చని వివరించారు. నీటిపారుదల శాఖ పరిధిలోని డ్రైనేజీలో పూడికతీత అంశాన్ని ప్రస్తావించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేసవిలో పూడికతీత పనులు చేపట్టి రైతులు పంటలు వేసేలోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే అటవీ శాఖ చేపట్టిన హనుమాన్ ప్రాజెక్టు వివరాలను ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరిగే కుంభాభిషేక మహోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడును క్యాంప్ కార్యాలయంలో దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ ఈవో సీనా నాయక్ కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. స్వామివార్ల చిత్రపటం, ప్రసాదాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆశీర్వచనం చేశారు.
మహిళ మెడలోని బంగారు గొలుసులు ఇళ్లలో దొంగతనం చేస్తున్న మాజీ సాఫ్ట్వేర్ ఉద్యోగిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ ధీరజ్ కొనుబల్లి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ మదనపల్లిలో ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడలో బంగారు గొలుసులు అలాగే తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఎంటెక్ చదివిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ దొంగ అవతారం ఎత్తాడని చివరకు పోలీసులకు చిక్కి అరెస్ట్ అయ్యాడని తెలిపారు. ఈశ్వరమ్మ కాలనీలో ఉండే కూరకోటి రాజేష్ మదనపల్లిలో 3 భారీ దొంగతనాలు చేశాడని నిందితుని పట్టుకుని 40 లక్షల రూపాయల బంగారు వెండి సీజ్ చేసి అరెస్ట్ చేశామని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, సిఐ రాజారెడ్డి, ఎస్ఐ రహముల్లా సిబ్బంది పాల్గొన్నారు. లోక్ భవన్లో హోలీ వేడుకలు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. లోక్ భవన్లో ఉద్యోగుల పిల్లలు అధికారులతో కలిసి రంగుల పండుగ జరుపుకున్న గవర్నర్ రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ హోలీ పండుగ ప్రజల్లో ఆనందం, ఐక్యత, సౌభ్రాతత్వం నిండాలని గవర్నర్ ఆకాంక్షించారు. చిత్తూరు జిల్లా కోర్టు ప్రాంగణానికి బాంబు బెదిరింపు సమాచారం రావడంతో చిత్తూరు పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాంబ్ స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్తో కలిసి కోర్టు పరిసరాలను పూర్తిగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం కేవలం బెదిరింపు గుర్తించిన పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మూడు గేట్లు ఉన్నాయి. 3 గేట్ల నుంచి ఎక్కుతాం. పైన 3 కారిడార్స్ వస్తాయి. సో బిల్డింగ్ ఒకటి చూసుకొని ఒక్కొక్క ఫ్లోర్ క్లియర్ చేసుకున్న తర్వాత ఇంకో ఫ్లోర్కి వెళ్తాం. ఓకేనా? దీంట్లో వచ్చి సైనైడ్ బాంబు వచ్చింది అనేది మెయిల్ వచ్చింది మనకి. ఈ మెయిల్ ఏముందంటే సైనైడ్ బాంబులు ఉన్నాయి, పేలినాయి అని చెప్తున్నారు. పేలుతాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా. సైనైడ్ అంటే మనకు తెలిసింది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. ఎవరైతే కోర్టు బిల్డింగ్ తాళాలు ఉంటాయో వాళ్ళు మాత్రం కొందరు ప్రజెంట్లో ఉండండి. మిగిలిన వాళ్ళందరూ కూడా పైనుండే వాళ్ళందరూ కిందికి వచ్చి కోర్టు ప్రెమిసెస్ దాటి వెళ్ళిపోండి సార్. ఇది డీజే మేడం గారు ఆర్డరు. దయచేసి మాతో సహకరించండి సార్ అందరూ. చంద్రగ్రహణం కారణంగా భారతదేశంలోని పలు ఆలయాలు మూతపడ్డాయి. అయితే కొన్ని ఆలయాలు మాత్రం గ్రహణ సమయంలో తెరిచే ఉంటాయి. దక్షిణాదిలో ఏపీలోని శ్రీకాళహస్తి, తమిళనాడులోని అరుణాచలేశ్వర ఆలయం, కర్ణాటకలో ఉడిపి శ్రీకృష్ణ ఆలయం, కేరళలోని తిరువరపు శ్రీకృష్ణ ఆలయం గ్రహణ సమయంలోనూ తెరిచే ఉంటాయి. అలాగే ఉత్తరాదిలో మధ్యప్రదేశ్లోని మహాకాళేశ్వర్, ఢిల్లీలోని కల్కాజీదేవి, బీహార్లోని విష్ణుపద్, రాజస్థాన్లోని లక్ష్మీనాథ్ టెంపుల్, ఉత్తరాఖండ్లోని కల్పేశ్వర్ ఆలయాలు చంద్రగ్రహణం ఉన్నా తెరిచి ఉండడం విశేషం. కనబడుతుంది కానీ జరిగిన తర్వాత యథావిధిగా స్వామివారికి దర్శనం అవుతాయి. 8 తర్వాత మీ నిగతం కదా సార్. జిల్లా పౌర సరఫరాల శాఖ సిబ్బంది వీరులపాడు మండలంలోని ఒక ప్రైవేట్ షెడ్డులో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ రైస్ గోడౌన్పై దాడులు నిర్వహించారు. వీరులపాడు మండలం జయంతి గ్రామంలో ఒక ప్రైవేట్ షెడ్లో జిల్లా రెవెన్యూ సిబ్బంది ఆకస్మిక దాడులు నిర్వహించి గోడౌన్లో నిల్వ ఉంచిన సుమారు 295 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి ప్రభుత్వ గోడౌన్కు తరలించారు. అక్రమ రేషన్ బియ్యం తరలింపుకు సంబంధించిన 8 వాహనాలను సీజ్ చేసి కంచికచర్లలోని ఎమ్మెల్సీ పాయింట్కు తరలించారు. వెహికల్స్ మరి వెహికల్స్ మేడం స్టేషన్
టీటీడీలో చిన్న పదవి వస్తే అదృష్టంగా భావిస్తారు. భాషలో, వ్యక్తిత్వంలో హుందాగా వ్యవహరించకుండా టీవీ5 చైర్మన్గానే వ్యవహరిస్తూ అహంకారంతో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రోజా మాట్లాడుతూ తిరుమలలో బీఆర్ నాయుడు చైర్మన్ అయిన తరువాత ఎన్ని జరగాలో అన్ని జరగాయని, గోశాలలో 100కు పైగా గోవులు చనిపోయాయని తెలిపారు. అలాగే భగవద్గీత సారాంశం తెలుసుకోకుండా మాట్లాడిన బీఆర్ నాయుడు చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భగవద్గీతపై బీఆర్ నాయుడు అనుచిత వ్యాఖ్యలపై హిందూ సంఘాలు వెంటనే స్పందించాలని రోజా పేర్కొన్నారు. బీఆర్ నాయుడుకి 30 ఏళ్లుగా సంబంధం ఉందని తెలిపారు. ఇందులేక మేడం, మీ పరువు ఎవరు తీయలేదు, మీ పరువు తీసింది బీఆర్ నాయుడు, ఆయనపై కేసు పెట్టండి అంటూ హితో పలికారు. మీరు నిజం లేకపోతే మీరు టీడీపీ కార్యాలయం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్కు ఎందుకు లేఖ రాశారో తెలపాలని అన్నారు. ఎందుకు నేను ఇలా అంటున్నానంటే, కొండ మీద కూర్చొని వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి ఫోటోలు వెనక పెట్టుకొని ముందర ప్రెస్ మీట్ పెట్టుకొని ఎంత అహంకారంతో, ఎంత తలతిక్కగా, ఎంత కేర్లెస్గా, ఎంత చులకనగా, ఎంత నీచంగా మాట్లాడతారో ఆయన ప్రెస్ మీట్లు అన్నీ ఒకసారి మనం వేసుకొని చూస్తే మీ అందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన టీవీ5 బీఆర్ నాయుడుగా ఉన్నప్పుడు ఆయన ఎట్ట మాట్లాడినా ఎవరు పట్టించుకోరు. కానీ ఒక టీటీడీ బోర్డు చైర్మన్ అయిన తర్వాత ఆయనకి హుందాగా ఉండాలి, హుందాగా మాట్లాడాలి, పాలిటిక్స్కి దూరంగా ఉండాలన్న ఇంగిత జ్ఞానం లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే కొండ మీద బీఆర్ నాయుడు చైర్మన్గా అడుగుపెట్టిన తర్వాత ఎన్ని జరగాలో అన్నీ జరిగాయి. ఆయన ఎలా రియాక్ట్ అయ్యారో మనం అందరం కూడా చూసాం. ఎందుకంటే గతంలో ఎంతో మంది చైర్మన్గా పనిచేసినప్పుడు ఇలాంటి అపశృతులు ఎప్పుడు కూడా జరగలేదు. కానీ ఈరోజు బీఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా చూడండి గోవులు, దాదాపుగా 100 గోవులు చనిపోయినాయి. ప్రెస్ మీట్ పెడతాడు, ఏ వయసు అయిపోతే చనిపోవా? ఇదేనా ఒక చైర్మన్ మాట్లాడాల్సిన మాటలు? వయసు అయిపోయి 100 ఆవులు వెంటనే చనిపోతాయా? మీ చేతగానితనం వల్ల చనిపోయినాయి. మీరు వాటిని సరిగ్గా సంరక్షించకపోవడం వల్ల, ఆ తప్పు చేసిన వాళ్ళ మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల వెంటనే అన్ని ఆవులు చనిపోయినాయి. అసలు ఒక ఆవు అయితే ఏకంగా గోశాల నుంచి బయటకు వచ్చి రైల్వే ట్రాక్లో ట్రైన్ గుద్ది చనిపోయింది. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు మీ కింద వర్క్ చేసేవాళ్ళు. అంటే మీ మీద భయం, భక్తి లేదు. ఎందుకంటే మీకే దేవుడి మీద భక్తి లేనప్పుడు వాళ్ళు మీకెందుకు భక్తిగా ఉంటారనేది ఆలోచించాలి. అలాగే మీరు చూస్తే భగవద్గీత హిందువులందరూ ప్రతిరోజు ఒక పేజీ అయినా చదవాలి భగవద్గీత అని పెద్దలు చెప్తారు. ఆ భగవద్గీతలో ఉన్న సారాంశాన్ని తెలుసుకొని ఆ విధంగా తమ జీవితంలో ఉన్నతమైన విలువలతో నడుచుకోవాలి అని పెద్దలు చెప్తారు. కానీ ఈ బీఆర్ నాయుడు అంటాడు సిగ్గు లేకుండా, వైఎస్ఆర్ వాళ్ళు 50 కోట్లు పెట్టి బుక్కులు కొట్టేశారు, అవన్నీ రూమ్లో వేస్ట్ ఉన్నాయి, అసలు ఆ భగవద్గీతలో ఏముంది చెత్తదప్ప అంటాడు. ఆ మూతి మీద 4 పట్ట వేయాలనిపించింది నాకు. ఎందుకంటే అలాంటి వాడు టీవీ5లో అసభ్యమైన వాటిని చూపించే మెంటాలిటీ ఉన్నవాడికి, అవి చూసే మెంటాలిటీ ఉన్నవాడికి, అవి చేసే మెంటాలిటీ ఉన్నవాడికి భగవద్గీత గొప్పదనం, భగవద్గీతలో ఉన్న సారాంశం ఎలా అర్థమవుతుంది? అందుకే దాంట్లో ఏమి లేదు, చెత్త అంటున్నాడు. దీని మీద ఖచ్చితంగా హిందువులందరూ కూడా తిరగబడాలి. ముఖ్యంగా బీజేపీ వాళ్ళు, ధార్మిక సంస్థల వాళ్ళు, సంఘాల వాళ్ళు, అలాగే హిందూ సంఘాలు కూడా ఈ బీఆర్ నాయుడు మాట్లాడే మాటలకి స్పందించాలి, బుద్ధి చెప్పాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన హిందూయిజాన్ని, మన ధర్మాన్ని, మన భగవంతుణ్ణి, అలాగే మన భగవద్గీతని చులకనగా మాట్లాడే ఇలాంటి వ్యక్తికి టీటీడీ బోర్డు చైర్మన్గా ఉండే అర్హత ఉందా? అలాంటి వాడిని వెంటనే రాజీనామా చేయించి మెడ పట్టుకొని గెంటేయాలని కూడా వీళ్ళందరినీ కోరుకుంటున్నాను.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జగన్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడి వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను వైఎస్ జగన్కు అందజేసి వివాహ వేడుకకు హాజరై ఆశీర్వదించాలని భట్టి విక్రమార్క కోరారు. వైఎస్ జగన్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వధూవరులకు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో నిండైన దాంపత్య జీవితం గడపాలని ఆకాంక్షించారు. చిత్తూరు జిల్లాలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విజయవాడ వారి ఆధ్వర్యంలో చిత్తూరులోని ప్రాంతీయ, గ్రామీణ విలేకరులకు అవగాహన కల్పించేందుకు వార్తా ల్యాబ్ మీడియా వర్క్షాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చిత్తూరు జిల్లా ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన సమావేశ మందిరంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకం గ్రామీణ ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత మీడియా రంగంపై ఉందని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఐబీ డైరెక్టర్ సురేష్ కుమార్, ఎల్డీఎం హరీష్ కుమార్, జిల్లా డీడబ్ల్యూఎంఏ పీడీ రవికుమార్, రాష్ట్ర వీబీజీ రామ్జీ యాక్ట్ గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశంతో పెట్టారు. థ్యాంక్ యూ అండి. డిస్ట్రిక్ట్ లో ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావడానికి నేను పెట్టింది చాలా దోహదపడుతుంది. అట్లాగే జీరామ్జీ వీబీజీ రామ్జీ గురించి మా గోపి గారు చెప్పారు. చాలా విస్తృతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని మీద ఉన్న డౌట్స్ అన్ని తీరిపోయినాయని నేను అనుకుంటున్నాను అందరికీ. దీన్ని మీరు పత్రికల్లో రిపోర్ట్ చేసి తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ప్రజల్లోకి ఉన్న సంశయాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ తీరిపోతాయని నేను ఆశిస్తున్నాను. నేను అయితే ఈ దేశంలో ఉన్న రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన అన్ని విషయాలు దీనిలోకి తీసుకొచ్చారు. దీనిలో ఇంతకుముందు లేని కూడా తీసుకొచ్చారు. తర్వాత టెక్నాలజీని తీసుకొచ్చారు. మోడర్న్ వచ్చిన రెన్యూబుల్ ఎనర్జీని కూడా తీసుకొచ్చారు. తర్వాత వాటర్ షెడ్ డెవలప్మెంట్ కోసం కూడా ఇంక్లూడ్ చేశారు. సో ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు గ్రామీణ అభివృద్ధి సంపూర్ణంగా జరుగుతుంది. సో వాటన్నిటినీ కూడా కులకృష్ణ ఎక్స్ప్లెయిన్ చేశారు. దీనివల్ల ప్రజల్లో తీసుకెళ్ళండి. రామ్జీ అనేది మనకు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్, షార్ట్ ఫామ్ లో విబిజీ రామ్జీ. సో ఇది December 28 మనకు వచ్చింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అంటే పత్రికా సమాచార కార్యాలయం భారత ప్రభుత్వం ప్రతి రీజన్ కి అంటే ప్రతి రాష్ట్రానికి ఒక ఆఫీస్ కూడా ఉంది. మన రాష్ట్రం చూసినట్టుగా విజయవాడలో ఉంది. సో పిఐబి అన్నది ప్రభుత్వానికి మీడియా ఏంటంటే ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా పనిచేస్తుంది. సో అదేవిధంగా మీడియాకి ప్రభుత్వానికి వారధిగా పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పనిచేస్తుంది. ఇది చాలా పాత ఎస్టాబ్లిష్మెంట్. ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ ఇది. అప్పుడు వేరే పేరుతో పిలిచేవారు. బట్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అన్నది ఇది అఫీషియల్ మౌత్ పీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. మీ స్టేట్ కి అయితే మనకి ఐఎన్ పేరు ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సేమ్ యాజ్ పిఐబి మినిస్టర్. మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు పట్టణంలోని పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ మరియు స్వేద బ్యారక్ నందు మహిళా పోలీసులు వారి కుటుంబ సభ్యులకు మరియు మహిళలకు మెడికల్ క్యాంప్, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ ఎస్పీ ఎస్ఆర్ రాజశేఖర్ రాజు పాల్గొన్నారు. అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ చిత్తూరు పోలీసులు నిర్వహించిన ఈ హెల్త్ క్యాంప్ అపోలో హాస్పిటల్ వారి సౌజన్యంతో నిర్వహించడం జరిగిందని, పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ నందు నిర్వహించిన ఈ హెల్త్ చెకప్ క్యాంప్ నందు పోలీసులు, ఉద్యోగులు మరియు పోలీస్ కుటుంబాల యందు 35 సంవత్సరాలు పైబడిన 150 మంది మహిళలకు ఉచితంగా డయాబెటీస్, ఆర్థోపెడిక్, డెంటల్ మరియు గైనకాలజీ పరీక్షలు నిర్వహించామని అన్నారు.
అత్యంత ముఖ్యమైన ఖగోళ సంఘటనలో ఒకటైన సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించడంతో చిత్తూరు జిల్లాలోని పలు ప్రధాన ఆలయాలు సాంప్రదాయం ప్రకారం మూతపడ్డాయి. ముఖ్యంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయం గ్రహణ సమయంలో పూర్తిగా మూసివేయబడింది. ఆలయ ప్రధాన ద్వారాలకు తాళాలు వేసి నిత్య పూజలను తాత్కాలికంగా నిలిపివేశారు. గ్రహణం ముగిసిన అనంతరం ఆలయ ప్రాంగణంలో శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి సంప్రోక్షణం అనంతరం భక్తులకు తిరిగి దర్శనాన్ని అనుమతిస్తామని ఆలయో పెంచల్ కిషోర్ పేర్కొన్నారు. పౌర్ణమి రోజున సంభవించిన ఈ చంద్రగ్రహణం ఖగోళ పరంగా విశేషమైన సహజ ప్రక్రియగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. భూమి సూర్యుడు చంద్రుడి మధ్యకు రావడంతో చంద్రుడిపై పడే సూర్యకాంతి ఆవరిస్తుందని, ఈ సమయంలో చంద్రుడు మసకబారినట్టుగా కొన్నిసార్లు ఎర్రటి వర్ణంలో దర్శనమివ్వడం వల్ల దీనిని బ్లడ్ మూన్ గా కూడా పిలుస్తారు. భారత కాలమానం ప్రకారం గ్రహణం మధ్యాహ్నం 3:20 ప్రారంభమై సాయంత్రం 4:30 సంపూర్ణ స్థితి ప్రారంభమై ఈ సంపూర్ణ స్థితి సాయంత్రం 5:33 వరకు కొనసాగి గ్రహణం సాయంత్రం 6:48 వరకు పూర్తిగా ముగుస్తుందని, పలు గంటల పాటు కొనసాగిన ఈ గ్రహణం ఆధ్యాత్మికంగా విశేషమైందిగా పండితులు పేర్కొన్నారు. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం గ్రహణం సందర్భంగా దేవాలయాన్ని మూసివేయబడింది. ఈరోజు 6:20 దేవాలయాన్ని మూసివేసాము. మళ్ళీ ఈరోజు సాయంత్రం 6:30కి స్వామివారికి ఏకాంతంగా శుద్ధి మరియు పునరావచనం జరుగుతుంది. స్వామివారికి అభిషేకం కూడా చేస్తారు. తర్వాత రేపు ఉదయం యథావిధిగా సుప్రభాతము మరియు అభిషేకం నుంచి కూడా భక్తులకి దేవుని దర్శనం అందుబాటులో ఉంటాయి. ఈరోజు చంద్రగ్రహణం కాబట్టి ఈరోజు నుంచి రేపు ఉదయం వరకు సంపూర్ణంగా దర్శనాన్ని ఆది పూజ్యాయ దేవాయ దంతమూలకదారిణి వల్లభా ప్రాణకాంతాయ శ్రీ గణేశాయ మంగళం. శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం చిత్తూరు జిల్లా. ఈరోజు చతుర్దశ చంద్రగ్రహణ సందర్భంగా ఆలయాన్ని ఉదయం 6:20 మూసివేయబడింది. యథావిధిగా ఈరోజు సాయంత్రం ఆలయం తెరిచి ఆలయ శుద్ధి పుణ్యాహవచనం ఏకాంతంగా సేవలు నిర్వహించబడును. అన్ని సేవలు ఈరోజు రద్దు. యథావిధిగా రేపటి నుండి ఉదయం అన్ని సేవలు ప్రారంభం. శుభం భూయా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత తాజా సమాచారం కోసం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.